నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. ప్రతిపాడు నియోజకవర్గ మినీ మహానాడు గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. మే 28న కడపలో జరిగే మహానాడుకు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పిలుపునిచ్చారు. టీడీపీని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించారని, ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మా పార్లమెంటు స్థాయిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొదటిగా మేము మినీ మహానాడు నిర్వహించాలని మా నాయకులందరూ కోరారు. వారి కోరిక మేరకు ఈరోజు సండే అయినప్పటికీ కూడా మొట్టమొదటి నిర్వహించాలి కాబట్టి ఈరోజు ఈ మినీ మహానాడు నిర్వహిస్తున్నాం. ఇక్కడ నిర్వహించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది చాలా ఆనందదాయకంగా ఎప్పుడు కూడా ఈ హాలు నిండి బయట కూడా మరి ఆ గుడారాల్లో కూడా మా నాయకులు ఉన్నారంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ 10 నెలల్లో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గుంటూరు ఛానల్కి మా నిధులు మంజూరు చేయించుకున్నాం. మరి అదేవిధంగా ఎకనామిక్ జోన్కి శాంక్షన్లు ఇప్పించుకున్నాం. అమృత్ 2కి నిధులు ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరి శాంక్షన్లు ఇప్పించుకుంటున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకున్నాము. ఆయుష్ హాస్పిటల్ శాంక్షన్ కాబోతుంది. అదేవిధంగా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసుకున్నాము. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కానీ ముఖ్యంగా పేదలు ఉండేటటువంటి 3000 ఇళ్లకు రెగ్యులరైజేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది చేస్తున్నాం. కొల్లిపరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టి అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా వైసీపీ కార్యకర్తలు పార్టీని బతికించేందుకు పనిచేస్తుంటే సమన్వయకర్త పార్టీని అమ్ముకుంటున్నారని తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కమిటీ ధ్వజమెత్తింది. అమరావతి రోడ్డులో జరిగిన తాడికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కమిటీ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు వలన క్యాడర్ దెబ్బతినే పరిస్థితి నెలకొందని మండల అధ్యక్షులు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలిపెట్టి తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. తాడికొండ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారించి తగు చర్యలు చేపట్టకపోతే వైసీపీ నాయకులు దాదాపుగా పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సిద్దయ్య, పసుపులేటి వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, సురేష్, ప్రభాకర్, సుధాకర్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో పదవులు ఎత్తా కూడా మా గ్రామంలో నేను ఆ గ్రామంలో డౌపర్ గ్రామం, అది ఆ డౌపర్ గ్రామంలో పదవులు వేసేవాళ్ళు కూడా నాకు తెలియకుండా వేశారండి. వాళ్ళు పార్టీ వాళ్ళు కాదని నేను అంటలేదండి. మన అన్ని గ్రామాల్లో గ్రామాధ్యక్షులను వేసాడుగా. ఆ గ్రామాధ్యక్షులు వేసినప్పుడు అతను ఏం చేయాలి, గ్రామాధ్యక్షులను పిలిచి అబ్బాయి మండలాధ్యక్షుడు ఎవరు నేయమంటారు అని ఎవరో అందరిని కనుక్కొని చేయితే చాలా బాగుండేదండి. ఇప్పుడు పాతకాలంలో మన పార్టీ ఆవిర్భించిన కానించి ఏది మండలాధ్యక్షులు క్యాస్ట్కో పరంగా ఏది బీసీలు, మైనార్టీలు, మామూలుగా ఓసీలు ఆ టైప్లో, రెడ్డిసి ఈ టైప్లో కలుపుకొని అందరూ చేసినట్టు చేస్తే చాలా బాగుండేదండి. ఒక 3 మండలాలు ఒకే కులానికి తీసుకొచ్చి కట్టబెట్టడం అనేది
చరిత్రలో కాదు, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటిది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో జరగలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలకు మనకి ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు డైమండ్ బాబు గారి దగ్గరికి బీసీలకి ఒక మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. బీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి చేయగలరా, వాళ్ళ వల్ల అవుతుందా అని డైరెక్ట్గా ఒక సమన్వయకర్త అయ్యుండి, అది ఒక ఎస్సీ సమన్వయకర్త డైమండ్ బాబు గారు అయ్యుండి ఆయన ఆ పదం వాడటం అనేది బీసీ వర్గాలన్నిటికీ చాలా ఇబ్బందికరంగాను, అదేవిధంగా చాలా కించపరిచినటువంటి విధంగాను మేమందరం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గుంటూరు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా అన్నా పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా కూనిశెట్టి చంద్రశేఖరరావు, కోశాధికారిగా అశోక్ కుమార్ ప్రమాణం చేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పివి గౌరీశంకర్, వనమా పూర్ణచంద్రరావు, టీఎల్వి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు స్వయం ప్రతిపత్తితో నిర్వహించుకునేలా గతంలో ఉన్న జీవోను తిరిగి అమలు చేయాలని, దీనికోసం నూతన కమిటీ కృషి చేయాలని ప్రముఖులు సూచించారు. తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళు మొత్తం కూడా ఎండోమెంట్ నుంచి గవర్నమెంట్ లేకుండా మేమే స్వయం ప్రతిపత్తితోటి పరిపాలించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఈ కొత్తగా పెట్టిన సంస్థ పనిచేస్తుందని, దానికి మేము ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక సహాయాలు ఇచ్చి పెద్దలు మేమందరం కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి అమ్మవారి ఆశీస్సులతోటి తప్పనిసరిగా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలని చెప్పి పనిచేస్తుందని చెప్పి మరి అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని చెప్పి మనం చేస్తూ దానికి మరి వాళ్ళ అధ్యక్షులుగా మరి ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి మా ఈ సంస్థకి అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాల్లో సాహిత్య కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన కవి సమ్మేళనంలో అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మాసం కవి చంద్రయ్య సుభాషితాలు వినిపించారు. నిక్కచ్చి కవిత పోటీల్లో వైద్యులు అంశంపై కవి మిత్రులంతా తమ కవితను వినిపించారు. కవయిత్రి సిరిపురపు అన్నపూర్ణ ఆత్రేయ సినీ గీతాల గురించి మాట్లాడుతూ ఆత్రేయ రచనల్లో పదాలు తక్కువగా ఉండి భావాలు లోతుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు పింగళి భాగ్యలక్ష్మి, బండ్ల సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, డాక్టర్ కుమారస్వామి, రమణి తదితరులు పాల్గొన్నారు. సాహితీ మిత్రులు సంస్థ ద్వారా ఆచార్య ఆత్రేయ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనసు కవిగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన భావ పరంపరని తక్కువ పదాల్లో ఎక్కువ లోతైన భావాలని చెప్పదలుచుకున్న ఆయన వివేకతని, జ్ఞానాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అమరావతి సాహితీ మిత్రుల ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన రావి రంగారావు గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చట్ట విరుద్ధంగా కాలే మస్తాన్ షా వలీ దర్గాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయటం దుర్మార్గమని తెలంగాణ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మొహమ్మద్ అసద్ మండిపడ్డారు. నగరంపాలెంలోని కాలే మస్తాన్ షా వలీ దర్గాలో జరిగిన మీడియా సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మహమ్మద్ అసద్, ధర్మకర్త రావి రామ్మోహన్, రావి దుందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు అన్ని యథాతథంగా పనిచేయాలని అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే కాలే మస్తాన్ షా వలీ దర్గాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అసలు ఈ దర్గా వక్ఫ్ బోర్డు ఎండోర్మెంట్ పరిధిలోకి రాదని గతంలోనే కోర్టు తీర్పు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ తకీబేగ్, మహమ్మద్ ఫహద్, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాలేషా మస్తాన్ దర్గాకి సంబంధించి
ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే సిఓ గారు ఉన్నారో అతను వక్ఫ్ చట్టం ప్రకారం అర్హతలు లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సిఓగా నియమించడం దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అర్హతలు ఉండాలి. అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సిఓగా పెట్టి వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి సిఓ అంటే డెప్యూటీ కలెక్టర్ ర్యాంక్, ఆర్డీఓ ర్యాంక్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయి ఉండాలి. ఆ ర్యాంక్లో లేనటువంటి అధికారిని అక్కడ డైరెక్ట్గా సెక్రటేరియట్ ద్వారా ఏదో కొల్యూడెడ్గా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసి ఇమ్మోరల్గా నియమించడాన్ని మేము దూయబడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అది తప్పుగా చూపిస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఉద్దండరాయనిపాలెంలో జరిగిన ఘటనలో గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. వారికి ప్రీవియస్ గా ఏదో విదేశం అయ్యి ఆ విదేశ దృష్టిలో పెట్టుకుని నందిగం సురేష్ గారు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కారులో వచ్చి అతని దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి తగిలించడం జరిగింది. వాళ్ళు కింద పడ్డాడు. ఏంటి చూసుకొని రాబండి కారు అని చెప్పి అతను వాళ్ళని గట్టిగా మాట్లాడితే అదే టైంలో ఎంపీ గారు కారు ఫాలో అవుతున్న ఒక 7-8 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంపీ గారు, ఎక్స్ఎంపీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు, అనుచరులు అందరూ అతన్ని అక్కడే విశేషంగా కొట్టారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ తీసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి, ఎక్స్ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి నందిగం సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కొట్టడం జరిగింది. ఇది ఒకసారి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ కేసులో నందిగం సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు మరియు 7-8 మంది వాళ్ళ శిస్తు గుర్తుపట్టగలను అని ఆయన చెప్పడం జరిగింది. యోగా శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో జూన్ 1 నుండి 25వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాల బ్రోచర్ను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విడుదల చేశారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజంపల్లి శివకుమార్, డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడారు. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఆక్యుప్రెషర్, యోగా ప్రాచీన వైద్య విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ ఫిట్నెస్ మంత్ర విధానాలను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకదారి సుబ్బరత్నమ్మ, లైబ్రరీయన్స్ కొండ చిన్నపరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగే యోగా దినోత్సవాన్ని భారత ప్రధానమంత్రి గారిని మీరు మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి ఆహ్వానించడమే కాకుండా రేపు 21వ తారీఖున జరిగే యోగా డే రోజు భారత ప్రధాని గారు మన విశాఖపట్నానికి విచ్చేస్తున్నారు. విశాఖపట్నంలో చాలా ఒక పండుగ వాతావరణంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి యోగా ఏ విధంగా అవసరమో వారు మెసేజ్లో కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యోగా వారోత్సవాలని అందరూ కూడా ప్రతి ఒక్కరూ యోగాని పాటిస్తూ యోగాను చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని. ఈ యోగా ఆక్యుప్రెషర్ అనేది ముఖ్యంగా మన ఒంట్లో అంతరించిపోతున్న, మన ఒంట్లో అంతర్గతంగా దాగున్న శక్తిని వెలికి తీసే ప్రక్రియ అండి. ఈ ప్రక్రియని మన మాకాల సత్యనారాయణ గారు అంతరించిపోతున్న ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కోణంలో 15 సంవత్సరాలుగా వారు చేస్తున్న కృషి శ్లాఘనీయమండి. ఈ యోగా ఆక్యుప్రెషరు అందరూ వినియోగించుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను. మోడీ గారి ఫిట్నెస్ మంత్రాన్ని 2025 ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో సందర్భంగా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలి అని యోగశక్తి సాధనా సమితి, దాని అనుబంధ సంస్థలు నిర్ణయించడం జరిగింది. జూన్ 1 నుంచి 21 వరకు జరుగుతున్న మా ఈ అవగాహన అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి
ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులుగా కావాలనేటువంటి మా మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సామాజిక విజ్ఞాన కళాశాలలో గుంటూరు పరిసర ప్రాంత మహిళలకు మిల్లెట్స్ అండ్ మహిళా కార్యక్రమం జరిగింది. మహిళలందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు శిక్షణ మొత్తంలో ఉత్సాహంగా పాల్గొని తమకు నేర్పించిన చిరుధాన్యాల ఆహార పదార్థాల తయారీని బట్టి సంతోషం వ్యక్తం చేశారు. మానవతా సంస్థకు సామాజిక విజ్ఞాన కళాశాల మిల్లెట్స్ యూనిట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమారి, డాక్టర్ కడియాల శిల్పా సుందరి, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ నిర్మల, డాక్టర్ ఝాన్సీలను మానవతా సంస్థ సాల్వా, జ్ఞాపిక, పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు. మిల్లెట్ యూనిట్ సహాయకులు వనజ, శశీంద్రికి బహుమతులు అందజేశారు. శిక్షణకు హాజరైన ప్రతి మహిళకు మానవతా సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంయుక్తంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, సంస్థ సెక్రటరీ కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు రాగి జావ అంటే కాల్షియం రిచ్. సో ఇప్పుడు మీరు నిజంగానే మేడం అన్నట్టు నా దగ్గరికి వచ్చి 2000 రూపాయలు కాల్షియం టాబ్లెట్లు రాసుకొని ఇంటికి పోయి కాల్షియం లేదా ఐరన్ మల్టీవైటమిన్ వేసుకునే బదులు మీ దగ్గరే ఇంట్లో ఉండే వాటిని నిజంగా కరెక్ట్ గా వాడితే డాక్టర్ అవసరం కూడా రాదు. అందుకని మరి ఇప్పుడు నేను ఏం చెప్పాలి, మ్యామ్ వాడాలని చెప్పాలా వాడాలని ఊరికే సరదాగా చెప్తున్నానండి. కానీ నిజంగా ఇంతకు ముందున్న హెల్త్ హ్యాబిట్స్ కి, ఫుడ్ హ్యాబిట్స్ కి, ఇప్పుడున్న వాటికి చాలా సమస్యలు అందరం ఎదుర్కొంటున్నాం. మీతో పాటు మేము కూడా ఎదుర్కొంటున్నాం అన్నమాట. నుంచి సీడ్ వేసిన దగ్గర నుంచి ఎలాగా గ్రెయిన్ వరకు అవుట్లెట్ వరకు వస్తుంది. తర్వాత ఎవరెవరు తినచ్చు, ఒక ఫ్యామిలీ బౌల్ ఉంటుంది అక్కడ మిల్లెట్ అంతా కొంచెం తిన్నట్టు, ఇక్కడ యూత్ తిన్నట్టు ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది చెప్పకనే ఆ ఇమేజ్ చెప్తుంది. మిల్లెట్ మస్తీ అని కూడా డిజైన్ చేశాను. సో కన్జంప్షన్ని పెంచడానికి. ఇంకా థర్డ్ సి వచ్చేటప్పటికి కమర్షియలైజేషన్. దానికి వచ్చేటప్పటికి చాలా వరకు ఇక్కడ మహిళలే ఉన్నారు చాలా వరకు కదా. సో మహిళలకి స్పెషల్గా గవర్నమెంట్ చాలా ఆఫర్స్ ఇస్తుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద. వాళ్ళు ఏమన్నా ఆయుర్వేదం, యోగా, ధ్యానంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ యోగాచార్యులు ప్రొఫెసర్ గుంటుపల్లి సాంబశివరావు మాట్లాడారు. నేటి సమాజంలో ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించక రోగాలు బారిన పడుతున్నారని అన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పొందాలంటే యోగాసనాల వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నాగేంద్ర, వివి రావు, ఏవి రామారావు, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం చక్కగా జరిగి జీవశక్తి ప్రసారం వెలువడి జీవ కాంత శక్తిని వెలువడి చేసుకుంటుంది శరీరానికి. అది చాలుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఈ మిగతాయన్ని మనకు అవసరమా డబ్బు పెట్టి కొనుక్కున్నాయని పంచధర్మాలను మనం పాటిస్తే ఆరోగ్యం 100%, 100 years మన చేతుల్లో ఉన్నట్టే. భగవంతుడు ఎంతైతే ఆయుషించాడో అంత ఆరోగ్యంగా ఉండాలి. కళ్ళు, పళ్ళు, కాళ్ళు కరెక్ట్గా ఉన్నవాడు అదృష్టవంతుడు. కళ్ళతో చూడగలుగుతాం, నోటితో అది కూడా దంతశిరోగం అంటారు. దంతాలు 2 మూడేళ్లు ఊడకుండా ఉంటే సంపాదించిందంతా చక్కగా కళ్ళతో పటపట నవిలి తినగలిగే శక్తి ఉన్నవాడు అదృష్టవంతుడు. అది దంతశిరోగం ఉండాలి ప్రతి మానవుడికి. ఆహారం బాగా చదివి నవిలి తినడానికి దంతాలు అవసరం కదా. కాబట్టి 2 మూడేళ్లు కళ్ళు కూడా ఊడకుండా ఉండాలి. తర్వాత కాళ్ళు కూడా కరెక్ట్ గా పనిచేయాలి. నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ ఎయిర్ వాల్ పై ఏర్పడిన లీకు మరమ్మత్తు పనులు చేయడం వలన ఈ రోజు సాయంత్రం నగరంలో పాక్షికంగా నీటి సరఫరా జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాలగరువు, గుజ్జనగుళ్ల, విద్యానగర్, హనుమయ్య నగర్, ఏటగ్రహారం, రెడ్డిపాలెం, గోరంట్ల, అడవి తక్కెలపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్ట్ కాంపౌండ్, మిర్చియాడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్యామలానగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.